జరగలేదు. పాస్టర్ గారు కూడా వెనకాల షర్ట్ వేసుకొని ఉన్నారు. మరి చుక్కలు పడి మరి ఏది కూడా ఆని జరగకుండా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. మరి మీ దేవుడు గొప్పవాడని ఎంతోమంది చెప్పుకున్నాడు. మరి దేవుడు ఇంత మందిరం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు వరకు ఎవరికి ఏ అపాయం జరగలేదు. మరి దేవుడి సన్నిధిలో మరి నాయన మరి దేవుడు ఎంతగానో ఇక్కడ పరిశుద్ధాత్మతో నడిపించాడు. ఆయనకి వందనాలు. మరి ఏదైనా జరిగితే మరి ఇక్కడ మరి చర్చి ఉండదు, కానీ ఈ అడవిల్లో మరి దేవుడు పాస్టర్ గారిని ఎంతగానో వాడుకున్నందుకు వందనాలు. మన తండ్రి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయ వందనాలు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె ప్రభునామాన అందరికీ వందనాలు. చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. వచ్చేవాళ్ళు తొందరగా వస్తే బాగుంటుంది. కింద ఏమైనా ఉన్నారేమో తెలీదు. ఇది మందిరము ప్రారంభించి ఎన్నో సంవత్సరం నాకైతే గుర్తులేదు. పాస్టర్ గారు చెప్పాలి. ఎన్నో సంవత్సరం అయింది పాస్టర్ గారు? అంటే మనం రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేసింది ఎప్పుడు? 2019. 7 సంవత్సరాలు పూర్తయినాయా? 6 పూర్తయి 7 సంవత్సరాలు వచ్చింది. అందుని బట్టి అందరం దేవునికి స్తుతులు అర్పిద్దాము. హల్లెలూయా. ఈ 6 సంవత్సరాలు కూడా ఆయన బలమైన కృపలో కాపాడినందుకు వందనాలు. మేము 2018లో నేను రిటైర్డ్ అయినాను. 2019లో 18లోనూ మార్చిలో రిటైర్డ్ అయినాను. ఆ తర్వాత 6 నెలలకి చర్చికి వస్తూ మొదలుపెట్టాము. మేము చర్చికి వచ్చేటప్పటికి ఇక్కడ కిటికీలు తలుపులు లేవు, మెయిన్ డోర్ లేదు, కింద ఫ్లోరింగ్ కూడా లేదు. ఆ తర్వాత ఫ్లోరింగ్ వచ్చింది, కిటికీలు తలుపులు వచ్చినాయి. తర్వాత 2019లో చర్చి ఓపెన్ కూడా అయిపోయింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా దేవుడు ఈ చర్చిలో ఉన్న జనాల్ని, ప్రజల్ని పెంచుతూ ఉన్నాడు. కానీ ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తానున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మందిరంలో చాలా పనులు ఉన్నాయి. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ పనులు కూడా పూర్తి చేద్దామని. గత 1 సంవత్సరం నుంచి ఆయన చెప్తున్నారు, మనం చేయలేకపోతున్నాము. అందుకు కావాల్సిన సహకారం అందరూ అందించాలని నేను సంఘం తరపున కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా విశ్వాసంలో మనందరము బలపడిన వారం. దేవుడు సజీవుడైన దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని చూస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని పోషిస్తున్నాడని మన విశ్వాసం. అలాంటి విశ్వాసం కలిగిన మనము, సంఘం కూడా మంది. సంఘంలో పాస్టర్ అమ్మ పిల్లలదే కాదు, సంఘం అందరిది అనేది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా పాస్టర్ గారు చెప్పినట్టు ఎన్నోసార్లు పాస్టర్ గారు సంఘంలో ప్రతి ఒక్క సండే కూడా చెప్తున్నారు. మరి ఎందుకని మన సంఘస్థులు ఈ పని విషయంలో వెనక అడుగుతున్నారు నాకని తెలియదు. కానీ దయచేసి నేను ఒక సంఘస్థుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఈ పైన వాటర్ అంతా నిలిచిపోయి కింద స్లాబ్ పడిపోతుంది. అది అందరూ గమనించుకొని ఏదో ఒక రోజు మొదలుపెట్టి పని పూర్తి చేస్తే బాగుంటుంది. నా విశ్వాసంగా నేను చేస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎన్నో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కన్నుని మెచ్చుకోవాలి. పాస్టర్ గారి పిల్లల ముగ్గురులో కన్ను ఎంతో సేవ చేస్తున్నాడు. అటు ఎలక్ట్రికల్గా మ్యూజిక్ సిస్టమ్ అయితేనేమి, లైటింగ్ విషయంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ఆయన మనకు అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తూనే ఉంటాడు. అలాగే పిల్లలు హ్యాపీ కానీ, మన ప్రిన్సీ కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు సంఘంలో. దేవుడు వాళ్ళని కూడా హెచ్చించాలని, దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా పాస్టర్ కంటే పాస్టమ్మ గారు ఈ సంఘానికి ఎన్నెముకలాగా ఉన్నారు.
అన్ని విషయాల్లో పాస్టర్ గారు నడిపించేది పాస్టర్ గారు, అది నా విశ్వాసం. కారణం ఆమెలో ఉన్న బలమైన దేవుని యందు విశ్వాసం, భక్తి. అందుని బట్టి పాస్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం చేయాలన్నా వాళ్ళిద్దరు కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వాళ్ళు వీళ్ళు చికెన్ తేవాలా, వీళ్ళకి చికెన్ తేవాలా. ఇది చాలా మనకు ఏదో అనిపిస్తుంది, కానీ ఇది ఒక విధమైన మంచి అందరు ఐక్యత కలిగి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసే పని ఇది. ఇది అందరూ కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అంతేకాకుండా మనకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా నడిపించండి మందిరానికి. మన మందిరం చాలా పెద్దగా ఉంది, కానీ సండే ఖాళీగా ఉంటుంది వెనకంతా. అలా కాకుండా పూర్తిగా నాకు ఒకసారి పాస్టర్ గారు చెప్పాను, నాకు స్వప్నంలో చర్చి మొత్తం నిండిపోయిందంట నేను చూస్తుంటే, వెనక నేను తిరిగి చూస్తే. అలాంటి విధంగా అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాను. ఏదేమైనా మంది పేద సంఘం, గొప్ప సంఘం కాదు. కొన్ని సంఘాల్లో కానుకలు లక్షల్లో వస్తుంటాయి, మనది పేద సంఘం. కాబట్టి మనందరం కూడా చేయి చాచి అభివృద్ధి చేసేదానికి ముందుందామని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, ఇది నా సంఘం అని మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఎవరి వంతు వాళ్ళది. పాస్టర్ గారు మన ట్రాక్టర్ తెచ్చి నేను పెట్టేశాను, మీకు ఎన్ని ట్రిప్పులు కావాలని తోలుకోండి సార్, ఇసుక కావాలన్నారు కదా అని చెప్పి. ఆయన 4 ట్రిప్పులే తోలుకున్నాడు, అంతే సరిపోద్ది అనుకున్నారేమో. అలాగా మన పాటికి మనం ఉన్నంతలో మనం ముందుకు తీసుకొని పోదాం సంఘాన్ని. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మరొకసారి 6 సంవత్సరాలు కాపాడి 7 సంవత్సరాలు ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరట కాము కూర్చుంటే టైం లేదు, రావడమే ఆలస్యమైంది. కాబట్టి త్వరగా రండి, సమయాన్ని మీకు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోండి. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 2 మాటలు చెప్పండి. మరి ఈ సమయంలో మరి సంఘం కొరకు అందరూ ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. ప్రభు చేసిన మేలు ఉపకారాలను బట్టి, ప్రభు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఈ సంఘము ఇది 3వ మందిరం దేవుడు అద్భుత రీతిలో మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి తండ్రి, ఈ 3వ మందిరం చాలా పెద్దది మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘంలో ప్రతి ఒక్కొక్కరూ ప్రేమతో, ఐక్యతతో, సంతోషము, సమాధానముతో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభువా, అలాంటి సంఘాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేమందరము కలిసి సంతోషముగా ఈ మందిరాన్ని కట్టుకోవడానికి కృప చూపించారు. ప్రభువా, ఆ రోజు ఎన్నో అద్భుతాలు చేశారని సాక్ష్యం ఇచ్చారు. అవును, అన్నీ నిజమే. ప్రభువా, మీరు మా మధ్యలో ఉండి అవమానము, నిందలు మా మీదకి రాకుండా ఎంతో అద్భుత రీతిలో కాపాడారు. మీరు ఆ సమయంలో మమ్మల్ని దృష్టించకపోతే ఇక్కడ ఈ మందిరం ఉండేదే కాదు. అలాంటి భయంకరమైన ప్రభువా, ఆ శాపం నుండి మీరు మమ్మల్ని తప్పించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మీ దాసుని హెచ్చించి మీరు మాతో ఉన్నారని నిరూపించుకోవడానికి గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. దీనదాసుని ఎందుకు పనికిరానివ్వండి, అయినప్పటికీ మీరు ఏర్పరచుకొని ప్రభా ఇక్కడ ఈ సేవ ఈ నెల్లూరులో చుట్టుపక్కల గ్రామాల్లో జరగడానికి సహాయం చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, అదుండి అంతవరకు మీరు మాతో ఉండండి. ఇందక్కడెంతో భయంకరమైన వాతావరణం భయంకరంగా ఉండినప్పటికీ మీరు మేలు చేసినందుకై మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో పాస్టర్ గారు కూడా 2 మాటలు చెప్తారు మందిరం గురించి, అలాగే దేవుని వాక్యాన్ని కూడా. మీలో ఎవరైనా సరే చెప్పాలనుకుంటే తర్వాత రెడీగా ఉండడం, ఒక 2 ఉంటుంది అవకాశం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా దేవుని కనపరిచుదాం. చేతులెత్తి, 2 చేతులెత్తి దేవుని కనపరిచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులెత్తితే ఎంత ఆనందంగా ఉందో, దేవునికి కూడా చాలా సంతోషం. పాస్టర్ గారు ఇలా మందిరం పైన పెడదామని అనుకుని ఒక్క మాట చెప్పినప్పుడు, నిన్న ఉదయం నుంచి కన్ను ఎంతో ప్రయాసపడి ఇక్కడ ఇదంతా అరేంజ్ చేశాడు. నిన్న మధ్యాహ్నం ఉదయమే ఎండలు ఇవన్నీ లైటింగ్ సెట్ చేసి అది కొందరికి అప్పగించారు పాస్టర్ గారు డ్యూటీ. అయినా కూడా వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా, రాకముందే కన్ను అన్నీ అరేంజ్ చేశాడు. ఇందాక సాయంకాలం అయ్యేటప్పటికి వర్షం పడుతూ ఉంది. పాస్టర్ గారు, బన్ను, నిస్సి, నేను అందరం కూడా చేతులు పట్టుకుని అందరం కూడా ప్రార్థన చేశాం. మా అమ్మగారు ఫోన్ చేశారు, మా అమ్మగారితో కూడా ప్రార్థన చేయించాం. తర్వాత వర్షం ఆగిపోయింది. చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి ఇస్తాం. ఆ శుక్రవారం ప్రార్థన జరుగుతుంటే ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేశాము. దేవుడు ఆ వారంలో 3వ వారంలోనే అమ్మాయిని స్వస్థపరిచాడు. ఆ అమ్మాయి కొంచెం మెడ కదపడం, మాట్లాడడం, మమ్మీ అని పిలవడం, తన ఫ్రెండ్ వస్తే కీర్తి అని పిలుస్తుంది. అలా చేయడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉండి, ఆ వారంలో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఇంకా డిసెంబర్లో ఇదంతా ప్రార్థన చేశాం. జనవరిలో వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఒక 25,000, పాస్టర్ గారు మీరు మందిరం కట్టాలనుకుంటున్నారు కదా, నా చిన్న కానుక అని చెప్పి ఒక కవర్లో మనీ పెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తూ చూస్తే 25,000. నేనేమో ఒక శుభకరమైన ఆనవాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. మొట్టమొదటి కానుక అదనమాట వాళ్ళు. తర్వాత దేవుడు ఇలాగ మనకు తెలియని వ్యక్తుల ద్వారా ఇలా ఇచ్చాడు. అదే మందిరంలో ఎవరైనా ఇస్తే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రేరేపించబడి ఇచ్చారనుకోవచ్చు. కానీ వాళ్ళు చాలా బాధల్లో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు ఇచ్చారు కనుక నేను ఎంతో బలమైన విశ్వాసంతో, ప్రభా నువ్వు చేస్తావని నమ్మకంతో అలా ప్రారంభించాం. దేవుడు ఆ రోజు ప్రారంభించాం. మరి ఆ శంకుస్థాపన రోజున పిల్లల వస్తువులు అవన్నీ ఉంటే అవి నేను తాళిబొట్టు బిళ్ళ అవన్నీ కూడా ఎంతో ఇష్టంగా దాచుకునేదాన్ని అనమాట. అన్నీ తీసేసిన అది మాత్రం నాకు ఇష్టంగా ఎప్పటికీ ఉంచుకోవాలనుకునేదాన్ని. ఈ మొదటి కానుక నేను కూడా ఇవ్వాలనుకుని అవన్నీ కూడా మేము సమర్పించేసి మొదటిగా మేము ఈ మందిరానికి కూడా అలా చేసామన్నమాట. దేవుడు 8 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాం. 2019, 2020 వరకు కూడా మేము ఉపవాసం ఉన్నాము. మందిరం ఓపెనింగ్ అయిపోయింది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అయితే ఎంతో సాతాను అలజడి రేపినప్పుడు ఆ సాతాన్ని బంధించి సాతాని క్రియలన్నీ లయపరచబడాలని 2019లో ఓపెనింగ్ జరిగినప్పటికీ 2020 జనవరి వరకు కూడా మేము ఆ విధంగా ఉపవాసం ఉన్నాము. దేవుడు ఎంతో అద్భుతంగా, మరి చేతిలో అసలు మాకు తినడానికే రేపు ఎల్లుండికి ఉండేది కాదు. ఈ మందిరం పని జరిగినప్పుడు కూడా మరి డేవిడ్ సురేష్ అన్న ప్రతిరోజు ఆ గుంటలో నిలబడి పాస్టర్ గారు కానీ, మేము కానీ, రమేష్ కానీ, మేమందరం ప్రతి గుంట తీసిన తర్వాత మార్కింగ్ చేశారంతే, గుంట కూడా తీయలేదు. ఆ గుంటల్లో నిలబడి ప్రభా ఇక్కడ గుంట తీయబడాలి, ఇక్కడ పిల్లర్ వేయబడాలి, దీనిపైన స్లాబ్ వేయాలి అని చెప్పి ప్రతి గుంటకి అలా ప్రార్థన చేసేవాళ్ళం. డేవిడ్ సురేష్ అన్న కూడా వచ్చి అప్పుడు అలా ప్రార్థన ప్రతి పిల్లలు కూడా పట్టుకుని అలా ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు ఎంతో అద్భుత రీతిగా ఈ పని అంతా జరిగించాడు. అప్పుడు డేవిడ్ సురేష్ అన్న పిల్లల్ని స్కూల్కి, సెయింట్ ఆన్ స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసేవారు. అటు అలాగా మందిరం కోసం ప్రార్థన చేసి అలా లైన్ మీదకి వెళ్ళిపోయేవారు. పిల్లల్ని అడిగేవారు ఈరోజు ఏం కూర అని అడిగితే పిల్లలు పెరుగన్నమని చెప్పేవారంట. రేపు అడిగితే రేపు అది, ఎల్లుండి అడిగితే ఎల్లుండి అది, ప్రతిరోజు అదే చెప్తున్నారు. ఏంటి మీరు కూరలు వండుకోరా అని అంటే, మేము డబ్బులు మందిరం కోసం దాచుకుంటున్నాము, మేము పెరుగన్నమే తింటున్నామని చెప్పారంట. అన్న హృదయం కదిలించబడి కూరగాయలు అన్నీ తీసుకొచ్చి సరుకులై తీసుకొచ్చి, మీరు కూరలు వండుకోవాలి పాస్టర్ గారు అని చెప్పి, మాకు పచ్చళ్ళు ఉన్నాయి, రోజుకొక పెరుగు ప్యాకెట్ కొనుక్కుని పచ్చళ్ళు పెరుగు తిని ఆ కూరలకు అయ్యే ఖర్చు అదంతా కూడా మందిరానికి దాసేద్దాం అనుకుని మేము అలా చేసాము. అయితే వాళ్ళు కూరగాయలు, నూనె అవన్నీ ఉండేసరికి ఇంకా కూరలు తప్పనిసరిగా అలా వండేవాళ్ళం. దేవుడు ఆ విధంగా ఈ మందిరం అంతా ప్రతి పని అలా జరిగించబడింది. ఒకరోజు పని చేయడానికైతే ఉన్నారు కానీ సిమెంట్ లేదు. శుక్రవారం ఆ రోజు ఒక ప్రక్క ప్రార్థన చేస్తున్నాం, పని ఆగిపోతుంది. ఒక పాస్టర్ గారు, సామ్యుయల్ పాస్టర్ గారు ఇక్కడ తలపగిరి కాలనీలో ఉండేవారు. చాలా ముసలైన మంచంలో ఉంటే వాళ్ళకి మాటికి భోజనం పంపిస్తుండేవాళ్ళం. ఆ రోజు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆయన తీసిన దశమ భాగం మనకి ఇవ్వాలని చెప్పి ప్రేరేపించబడి పాస్టర్ గారు ఒక్కసారి ఏమనుకోకుండా అర్జెంటుగా
నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అంటే పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు ఇక్కడ పని జరుగుతుంది, నేను ఈవినింగ్ వస్తానంటే లేదు ఇప్పుడే రావాలని చెప్పి ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే దయచేసి ఏమనుకోవద్దు పాస్టర్ గారు, నేను సాయంకాలం వస్తానంటే నేను ఒప్పుకోను, మీరు ఇప్పుడే రావాలని చెప్పి ఆ పాస్టర్ గారు అలా ఫోన్ చేస్తే వెళ్ళేసరికి ప్రార్థన చేస్తున్నారంటే శుక్రవారం ఆ పాస్టర్ గారు ముసలాయన ప్రార్థన చేస్తుంటే దేవుడు నువ్వు ఆ పాస్టర్ గారిని పిలిపించుకుని ఈ దశమ భాగం ఇవ్వని చెప్పి ఆయన ప్రేరేపిస్తే పాస్టర్ గారిని పిలిచి అలా కానుకిచ్చారు. అలా ఎప్పటికప్పుడు ప్రతిరోజు దేవుడు అలా పని జరిగిస్తూ వచ్చాడు. మరి స్లాబ్ విషయంలో కూడా ఆ రోజు మరి అందరం పైన చాలామంది 80 మంది వరకు ఉన్నాం. అందరం చెప్పులు వేసుకున్నాం. జాన్ చెప్పులు మాత్రం బాగా అరిగిపోయి ఉన్నాయి, కొంచెం బటన్ వేలు దగ్గర 2 కాళ్ళకి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. తనకే కొంచెం అలాగా షాక్ కొట్టినట్టుగా అలా అనిపించింది. అయితే దేవుడు అందరినీ కాపాడాడు, ఎవరికి అపాయం లేకుండా దేవుడు కాపాడాడు. ఆ రోజు సాయంకాలం మరి అందరం కూడా టీ అరేంజ్ చేసి పని చేసిన వాళ్ళని సంఘస్థులు అందరినీ ఇక్కడ మేమందరం పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటే అందరూ ఏడుపుతో ఆనందంతో దేవుని స్తుతిస్తున్నారు. ఆ రోజున అస్సలు మర్చిపోలేము. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని అప్పుడు రాజు కానీ మధు ప్రకాష్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా పాస్టర్ గారిని కౌగిలించుకుని అందరికి ఏడుపు వచ్చేస్తుంది. దేవుడు ఆ రోజు తోడై ఉండకపోతే ఎవరో ఒకళ్ళు మరణించేవాళ్ళు. దేవుడు అంతగా తోడై ఉండి దేవుడు కాపాడాడు. ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు మేము మందిరం పని జరిగినప్పుడు ఇద్దరం చేతులు పట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభా ఈరోజు అక్కడ పని జరుగుతుంది, మందిరం పూర్తయ్యే వరకు కూడా ఒక్క రక్తపు బొట్టు కూడా మేము అసలు కంటికి చూడకూడదు, ఎవరికి ఎటువంటి అపాయం జరగకూడదని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి దెబ్బలు తగలడం అనేది లేదు. అదే గోవిందరెడ్డిపల్లి మందిరం పని కూడా జరుగుతుంది. అప్పుడు కరెంట్ షాక్ కొట్టి డేవిడ్పల్లికి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. కరెంట్ షాక్ పాస్ అయిపోయి పోసుకునేది అది చాలా వాసిపోయి అలాగా తనకు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇక్కడ మాత్రం అసలు ఒక్క ఇబ్బంది ఏమి జరగకుండా దేవుడు అలా ప్రతి పని జరిగించాడు. ఓపెనింగ్ కూడా ఎంతో ఘనంగా దేవుడు జరిగించాడు. మరి దేవుడు చేసిన ఈ కార్యాలన్నిటికీ కొరకై కూడా దేవునికి కోటాను కోట్ల స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఈ మందిరం యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరు చెప్పండి? మనము ఎవరు? మనము దేవుని ఆలయం. మనం ఎవరు చెప్పండి? దేవుని ఆలయం. మనం అనుకుంటాం దేవుని ఆలయం మందిరానికి అంటే దేవుని ఆలయం చర్చ్ అంటే అది దేవుడు ఉండే స్థలం, ఒక బిల్డింగ్ కట్టబడిన ఒక స్థలం అనుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరని చెప్పండి? మనము దేవుని ఆలయము. దేవుని చర్చ్ అంటే సంఘము అంటే ఏర్పరచబడిన వారు. సంఘం అంటే ఏర్పరచబడిన వారు. ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డారు? మన ఇంట్లో ఏదైనా ఒక వివాహం జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది, మనకు ప్రియమైన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకెంతో ఇష్టమైన వాళ్ళు మనం వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి మనం పిలుచుకుంటాము. దేవుడు కూడా మనల్ని అలాగే పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని సంఘముగా ఏర్పరిచాడు ఆయన ప్రభువు. అయితే లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఆ గనులైన వారికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే మనమంతా కూడా దేవుని ఆలయమై ఉన్నాము. మనము మంచివారమని పిలవలేదు, మనము జ్ఞానులమని పిలవలేదు. దేవుని కొరకు మనం ఒక సాక్షిగా నిలబడాలని దేవుడు పిలిచాడు. అందుకే ఈ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే 26-27 వచనాల్లో కూడా ఒక చక్కని మాట ఉంటుంది, చదువుకుందాము. 29వ వచనం చదువుదాము.
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుంచి వెర్రి వారిని ఎన్నుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడం కోసం బలహీనస్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. మరి తృణీకరించబడిన నీచమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. యేసు నామాన్ని దేవుడు మనకు ధ్వజముగా అనుగ్రహించాడు. ఒకవేళ మనకి ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, మరి ఏదైనా మనం కళ్ళ ముందు ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నప్పుడు ఎవరు ఎటువంటి శక్తులు ఎవరు కూడా విడిపించలేకపోవచ్చు. కానీ మనము అంత చదువు లేకపోయినా ఏమి లేకపోయినా యేసు నామములో నువ్వు వదిలిపో అని మనం ఆజ్ఞాపించగానే ఎటువంటి దయ్యమైన వదిలిపోతుంది. మరి యేసు నామాన్ని మనకు ఆయుధముగా అనుగ్రహించాడు దేవుడు. మరి ఎటువంటి రోగి అయినా మన కళ్ళ ముందు కనిపించినప్పుడు యేసు నామంలో స్వస్థత అని మనం ప్రకటించినప్పుడు దేవుడు ఎటువంటి అనారోగ్యం నుంచైనా దేవుడు విడిపించి స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవుడు మనకి అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాడు. మరి డాక్టర్లు కూడా కొన్ని రోగాలు బాగు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు అటువంటి గొప్ప స్వస్థపరిచే ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకవేళ భూత వైద్యులు కానీ ఇటువంటి చీకటి కార్యాలు చేసేవాళ్ళు కానీ, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా విడిపించలేనటువంటి అటువంటి దురాత్మలను విడిపించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు చూడండి మనకి ఎంత ఆధిక్యత అనుగ్రహించాడు. దేవుడు మనలందరినీ కూడా ఆ విధంగా పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తుంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా, మీకు నివసించడాన్ని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని ఆలయం. ఈ మాట మనం ప్రతి ఒక్కరు కూడా మన నుదుటి మీద రాసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది నాకు. మనం ఏంటి చెప్పండి? దేవుని ఆలయం. మనము దేవుని ఆలయం, మనమందరం కూడా దేవుని ఆలయం. ఈ మాట ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని ఆలయం. మనం అనుకుంటాం దేవుడు మందిరానికే పరిమితం అనుకుంటాం, కానీ మనము దేవుని ఆలయం. అందుకే ఈ మాట చివరిలో కూడా ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే ఒక మనిషిని మనం పాడు చేసామనుకోండి, దేన్ని పాడు చేసినట్టు? దేవుని ఆలయాన్ని పాడు చేసుకున్నట్టు. ఒకవేళ ఒక మంచి వ్యక్తిని మనం ఇదిగో ఇది కొంచెం టేస్ట్ చూడు అని చెప్పి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్లోనికి మనం దించామనుకోండి, వాళ్ళేమో దేవుని ఆలయం. మనము ఈ లేనిపోని బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి అలవాటు చేసామనుకోండి, దేవుని ఆలయాన్ని మనం పాడు చేసినట్టు. ఎదుటి వాళ్ళనే కాదు, మనకి మనం ఒకసారి ఇదేదో చూద్దాం, ఇదేంటో ఈ పాపం ఏంటో రుచి చూచి చూద్దాం అనుకుని మనం పాపాన్ని చేసామనుకోండి, దేన్ని మనం పాడు చేసినట్టు? దేవుని ఆలయాన్ని పాడు చేసినట్టు. మనము దేవుని ఆలయం. హల్లెలూయా. మనము దేవుని ఆలయం. ఇప్పుడు చేరిన మనం అందరం కూడా చెబుతాం, నేను దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం. దయచేసి అందరూ చేతులెత్తి చెప్దామా ఒకసారి? అందరూ కూడా చేతులెత్తి, నేను దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం. మరి దేవుడు మనలో నివసించాలంటే మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి? దేవుడు అంటున్నాడు కదా, మొదటి పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా సమస్త ప్రవర్తనలో కూడా ఎంతో పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. చూడండి, మనల్ని కట్టుకున్న భర్త ఎదుట మనం ఏదైనా అపరాధులుగా జీవించామనుకోండి, భర్త మనల్ని ఏమైనా ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతాడా? నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని త్రోసివేస్తాడు. ఒకవేళ భర్త ఏదైనా చేశాడనుకోండి, భార్య అసహించుకుంటుంది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని మనం అసహించుకుంటాము.
తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేశారంటే తల్లిదండ్రులు పెద్దోళ్ళని కూడా చూడం, వాళ్ళని మనం అసహించుతాం. అయితే మరి దేవుడి ఆలయాన్ని మనం పాడు చేయొచ్చా? దేవుడు మనలో నివసిస్తున్నాడు కదా. ఒక బూతు మాట మాట్లాడినా, మరి లేకపోతే ఏదైనా అబద్ధం చెప్పినా మన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది. ఒకసారి సుకుమార్ అన్న విషయంలో ఒక మాట, మందిరం పని జరుగుతుంది, ఇక్కడ అన్న ఇంటి పని జరుగుతుంది. అన్నని ఎవరో అప్పడిగితే అన్న నాకు ఇంటి పని జరుగుతుంది అని చెప్పకుండా ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను అని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. కానీ అన్న మనసాక్షి ఎంతో గద్దిస్తుందంట. అతనికి ఎప్పుడు చాలా హెల్ప్ చేస్తుండేవాడు. ఆ మాట చాలా బాధించి నాకు ఎంతో బాధ కలిగింది. ఎందుకు, డబ్బులు ఉన్నాయి కానీ ఇంటి పని జరుగుతుంది, నేను ఇప్పుడు ఇవ్వలేనని చెప్పకుండా గబాలను ఏం చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు. కానీ ఆ మాట అన్నకి ఎంతో బాధ కలిగించింది అనమాట. దేవుని బిడ్డ నిన్న వాక్యం కూడా అదే, మంచి మనసాక్షి అని. మరి ఏదైనా చిన్న అపరాధం మనలో ఉన్నప్పుడు మనం ఎంతో అయ్యో నేను ఎందుకు ఇలా చేశానని మనం బాధపడుతుంటాం. అయితే దేవుడు మనలో నివసిస్తున్నాడు కనుక మనం కూడా మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, ప్రతి విషయంలో కూడా మనం ఎంతో మాదిరిగా జీవించాలి. ఎందుకంటే మనము దేవుని ఆలయం. ఎవరు చెప్పండి, మన ఆలయం ఏది? మీ ఆలయం ఎక్కడని అడిగితే మనం రామ్కోట్ నగర్ కరెంట్ సబ్స్టేషన్ వెనకన అని మనం చెప్తాము. అయితే మన ఆలయం ఏది చెప్పండి? మనము దేవుని ఆలయం. దేవుడు మనలో నివసిస్తున్నాడు కనుక మరి ఈ ఆలయాన్ని ప్రేమించి అనేకులు ఇంకా రావాలి, మనం మాదిరికరంగా జీవించడం, మరి మన ప్రవర్తన, మన ప్రేమ, విశ్వాసము, భక్తి జీవితాన్ని చూసి అనేకులు దేవుని సన్నిధికి రావాలి. మరి మనం ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలంటే మరి దేవుడు మనలో నివసించాలి కనుక మనం ప్రతి విషయంలోనూ కూడా మనం దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. మనము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే, ఒకవేళ దీన్ని మన శరీరము దేవుని ఆలయం, దీన్ని మనం పాడు చేస్తామనుకోండి, దేవుడు పాడు చేస్తాడు. మరి దీన్ని పాడు చేయకూడదు, మన శరీరాన్ని. ఒకసారి స్మోక్ చేద్దాం, లేకపోతే డ్రింక్ చేద్దాం, లేకపోతే ఈ పాపం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం, లేకపోతే వాళ్ళతో ఇలా చేద్దాం అలా చేద్దాం, ఏదైనా ఆలోచనలు మనం కలిగి ఉన్నామనుకోండి, మన దేహాన్ని మనం ఏదైనా చెరుపుకున్నామనుకోండి, దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము దేవుని ఆలయము గనుక ఈ రోజు నుంచి ప్రభా నా మందిరం ఇదే, కానీ నువ్వు నాలో నివసిస్తున్నావు ప్రభా, నువ్వు నాలో నివసిస్తున్నావు కనుక నేను ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మరి మన హృదయంలో దేవునికి చోటు లేకపోతే, దేవుని మనం తరిమేసుకుంటే మన జీవితం ఎంత దౌర్భాగ్యం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒక అతనికి దురాత్మ పట్టిన తర్వాత, అది వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉందనుకోండి, వాటికంటే చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొచ్చి ఆ హృదయంలో నివసిస్తాడు. మరి మనం విడిచిపెట్టిన పాపాలు మరి పూర్తిగా వదిలేయకుండా ఏదైనా ఇంకా కొంచెం తగిలించుకుని అలా జీవిస్తున్నాం అనుకోండి, అంతకుముందు ఎంత చెడ్డగా జీవించామో దానికంటే ఇంకా మరీ చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొచ్చి మన హృదయంలో సాతానుడు తిష్టవేసి కూర్చుంటాడు. అందుకని మన హృదయంలో అసలు పాపానికి అవకాశం లేకుండా, ప్రభువా ఈరోజే నేను నీ ఆలయం కదా, నన్ను కడుగు, నా హృదయం ఇలా చెడిపోయింది, నన్ను శుద్ధీకరించు, నేను పవిత్రంగా జీవిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుని దేవుడు నివసించే ఆలయముగా మనం జీవించడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. ఒక క్షణం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, మీ దాసురాల ద్వారా మీ దివ్యమైన వాక్యాన్ని, అలాగే ప్రభువా సంఘమును గురించి మీరు తెలియజేసినందుకే నీకు వందనాలు. మీరు చేసిన మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము మీ ఆలయమై ఉన్నామని మీరు తెలియజేశారు. మీరు మమ్మల్ని కట్టుచున్న దేవుడివై ఉన్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాలో నివసించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మమ్మల్ని దీవించండి, మీరు మహిమ పొందండి ప్రభువా. నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం ఒకసారి లేచి నిలబడి ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాము. దయచేసి ఎవరు వెళ్తున్నారు మరలా, మాటికి దిగి ఎక్కితే కాళ్ళు నొప్పులు వస్తాయి.
హల్లెలూయా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. ఓ బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో, నిన్ను మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో, నిన్ను మహిమపరతును. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. ఓ బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొంద, నీలో మునిగి తేలాక నీ పొంగిపోయా, నీలో మునిగి తేలాక నీ జీవమునే పొంద, నీలో మునిగి తేలాక నీ బంధీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. అందరం ఒకసారి చెప్తాం. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని యొక్క కృపా కనికరాలను బట్టి మరి ఇప్పటివరకు మనం
దేవుని స్తుతించాము. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనందరం కూడా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ యానివర్సరీ నుండి 7వ సంవత్సరం కదా ఇది. ఖచ్చితంగా 7 గంటలకి నైట్ ప్రేయర్ మీటింగ్ పెడితే 7 గంటలకు రావాలని నిర్ణయించుకోండి. ఎన్ని గంటలకి? 7 గంటలకి. కాబట్టి ఈ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే త్వరపడి రావడం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. అందుకనే మరి మీరు దేవుని యొక్క వెలుగులో ఇప్పటివరకు అనేక కార్యాలు మీరు విన్నారు. మరి ఒక్క సిమెంట్ కట్ట కూడా దేవుడు అద్భుత రీతిలో అప్పటికప్పుడే సహాయం చేశాడు. పనిచేసేవాళ్ళు రేపు పని ఉందా పాస్టర్ గారు అంటే రేపు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పేవాడిని. ముందు రోజు ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఒక కాకి తీసుకొచ్చి 6 సిమెంట్ కట్టలు వేసినట్టు కళ వచ్చింది అనమాట నాకు. ఆ ముందు రోజు వాళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారు రేపు పని ఉందంటే రేపు కాకి తీసుకొస్తుంది అని చెప్పా. 6 సిమెంట్ కట్టలు తెస్తాయి, కాకి 6 సిమెంట్ కట్టలు ఎట్ట తీస్తుంది. చాలా ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ ముందు రోజు సాయంకాలం అయిపోయింది. మరుసటి రోజు ఇక రేపు పని లేనట్టే అని చెప్పాను. కానీ నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. దుబాయ్లో పనిచేస్తుంది అనమాట ఒక ఆమె, లక్ష్మీదేవి ఆమె పేరు. నల్ల డ్రెస్ వేసుకొచ్చింది. అసలు జాకెట్ నలుపు, శారీ నలుపు. మరి ఎందుకంటే అదేదో కాకి ఉంటుంది కదా, కాకులో 2 రకాలు ఉంటాయి కదా, బాగా నల్లగా ఉండే కాకి ఉంటుంది కదా, అలాంటి కాకి నల్ల డ్రెస్ వేసుకుని కరెక్ట్గా 6 కట్టలకు సిమెంట్ దేవుడు ఆమె తీసుకొచ్చి హడావుడిగా పరిగెత్తుకొచ్చి దేవుడు మీకు ఇవ్వాలని ప్రేరేపిస్తున్నారు పాస్టర్ అని చెప్పి వచ్చిందనమాట. ఆమె దుబాయ్ నుంచి, కువైట్ నుంచి వాళ్ళ ఊరికి వచ్చి ఇక్కడికి రావాలని ప్రేరేపణ వస్తే అట్లా వచ్చిందనమాట. మరుసటి రోజుకి దేవుడు ఆ విధంగా కార్యం చేసి మరి మందిరం కేవలం పూర్తిగా దేవుని మీదనే ఆధారపడి ఇంత మహిమగల మందిరాన్ని దేవుడిచ్చాడు. ప్రతి ప్రయత్నం వెనక దేవుని సహాయమే ఉంది. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి ఒక 4 మాటలు సంఘం గురించి ఒక 4 మాటలు చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే సంఘము అంటే ఏంటి? ఎక్లేషియా అనేటువంటి పదము నుండి వచ్చిందనమాట. అంటే పిలువబడిన వారు అని అర్థం. సంఘము అంటే ఏంటి? పిలువబడిన వారు. మనందరం కూడా పిలువబడ్డామని గుర్తుపెట్టుకోండి. ఎవరు పిలిచారు మనల్ని? సృష్టికర్త అయినటువంటి దేవుడు పిలిచాడనమాట. మీరందరెవరు? పిలువబడినవారు. నేనెవరిని? పిలువబడిన వాడిని. అందరం కూడా పిలువబడ్డాం. అంటే ఒక గొప్ప మహత్తుగా సర్వశక్తి గల దేవుడు నిన్ను పిలిచాడనమాట. అంటే నన్ను పిలిచిన వాడు దేవుడు అని అనుకున్నప్పుడు ద గ్రూప్ ఆఫ్ కాల్డ్ అవుట్ పీపుల్ అంటే పిలువబడిన జనాంగము, సమూహము, సంఘము అంటారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కొక్కరు దేవునికి విలువ అని గుర్తుపెట్టుకుంటే, నన్ను పిలిచినట్టు నిన్ను కూడా పిలిచాడు అని కానీ తెలుసుకుంటే ఎవరిని కూడా తృణీకరించమన్నమాట. ఎవరిని కూడా మనము తోలనాడం. ఎందుకంటే నేను ఎట్లా వచ్చాను మందిరానికి? ప్రభు చేత పిలువబడ్డాను. కాబట్టి నీవెట్లా వచ్చావు? ప్రభు చేత పిలువబడ్డావు. పాస్టర్ గారు పిలిస్తే రాలేదు, లేకపోతే నీవు చెప్పినందువల్ల కాదనమాట. బైబిల్ ఏం చెబుతుంది? 1 పేతురు 2:9 రెఫరెన్స్లు రాసుకోండి, టైం లేదు కాబట్టి. ఏం చెబుతుందంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడంట. చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వాళ్ళంట సంఘం అంటే. అందుకనే మనందరం కూడా చీకటి నుండి వెలుగులోకి వచ్చి ఒక గ్రూపుగా, ఒక సంఘముగా ఉన్నాము. కాబట్టి నేను పిలువబడిన దానను, పిలువబడిన వాడను అని అందరూ చెప్పండి. సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. కాబట్టి ప్రభు నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు, అందరినీ పిలిచాడు. కాబట్టి నిన్ను పిలిచింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే. తనను పిలిచింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే. కాబట్టి పిలువబడిన వారందరూ విలువైన వారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎవరిని తృణీకరించరు. చూడు, ఇది నా పక్కన కూర్చుంది, నన్ను అట్లా అంటుంది, ఎట్లా అంటుంది అని సంఘాల్లో గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? వీళ్ళు పాస్టర్ గారికి ఫేవర్లే, ఈమె పాస్టర్ అమ్మ గారికి ఫేవర్ అంటారు. కొన్ని సంఘాలు అట్లాగే ఉంటాయి.
ఆమె, ఎందుకంటే మేము పిలవలేదు, అది గుర్తుపెట్టుకోండి. గాడ్ కాల్డ్ హిమ్సెల్ఫ్, దేవుడే స్వయంగా పిలిచాడు. కాబట్టి ఎవ్వరు కూడా తక్కువ కాదు. పిలువబడిన వారందరి విలువ ఏంటంటే వారు విలువైన వారని పిలవలేదంట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా గొప్ప, అందుకే నన్ను పిలిచాడు, నేను అసలు ఏ తప్పు చేయని వాడిని నేను, అందుకే నన్ను పిలిచాడని చెప్పుకోవడానికి, అతిశయించడానికి ఎవ్వరికీ లేదంట. అందరూ కూడా చెడిపోయిన వారే, అందరూ కూడా పాపులే. ఎందుకు పనికిరాని వారిని, జ్ఞానులు కాకుండా ఉన్నవారిని, అజ్ఞానులను, వెర్రి వారిని, పాపులను దేవుడు పిలిచాడు. మన క్వాలిటీ ఏంటంటే మంచి వాళ్ళమని పిలువబడలేదు, ఎందుకు పనికిరాని వారమని పిలిచాడు ప్రభు. అది గుర్తుపెట్టుకుంటే ఈ మనిషి అలాంటోడు, ఈ మనిషి ఇలాంటోడని తృణీకరించకుండా ప్రభు సన్నిధిలో నన్ను పిలిచినట్లే నిన్ను కూడా పిలిచాడు అని, నన్ను క్షమించినట్లే నేను కూడా నిన్ను క్షమిస్తున్నానని చెప్పేటువంటి ఐక్యత కలిగి ఉంటారనమాట సంఘంలో. ఒకరినొకరు ఎప్పుడు కూడా తృణీకరించరు, ఎందుకంటే ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు నిన్ను కూడా పిలిచాడు. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రభు నన్ను పిలిచాడు, నిన్ను కూడా పిలిచాడని చెప్పండి. చెప్పండి చెప్పండి, అందరూ పక్కన వాళ్ళతో చెప్పండి, నన్ను చూడొద్దు. అందరూ నన్ను పిలిచాడు, మీ అందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నీకు నాకు ఏ తేడా లేదు, ఏ తేడా లేదు. అయితే ప్రభువు గొర్రెలను కాయడానికి ఒక అధికారం ఇచ్చాడంతే. పిలుపు అనేది అందరికీ సమానమే. ఆ పిలుపును కాపాడుకోవాలన్నమాట. ఓకే, మొదటి మాట అదే. మనందరం ఎవరని చెప్పండి, మీరందరూ వెనకాల ఉన్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి, ఎవరు మనందరం? పిలువబడిన జనాంగం అన్నమాట. సాక్షాత్తు ప్రభు పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకట్లో నుండి ఆశ్చర్యమైన వెలుగులోకి పిలిచాడు. ఈ మాటలను వివరించడానికి మనకు టైం చాలదు కాబట్టి మొదటి మాట అంటే నేను పిలువబడిన దానను, పిలువబడిన నన్ను ఎవరో పిలవలేదు, యేసయ్య నన్ను పిలిచాడు. ఎట్లాగో ఒక పాస్టర్ గారి ద్వారా, లేకపోతే ఒక వ్యాధి ద్వారా, లేకపోతే ఒక పాట ద్వారా, ఒక సాక్ష్యం ద్వారా, ఏదో ఒక రకంగా ప్రభు చేత మనందరం పిలువబడ్డాము. ఈ పిలుపును మీరు కాపాడుకోమని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవది ఏంటంటే సంఘము అంటే ఇట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యమునకు స్తంభం అంట. సంఘం అంటే ఏమనుకుంటున్నారు మరి? సత్యమునకు స్తంభము, ఆధారము. అంటే ప్రతి ఒక్కరిలో కూడా సత్యం ఉండాలి. సంఘమునకు వాల్యూ ప్రభు ఇచ్చాడు. అదేమంటే మీ మాటలో సత్యం ఉండాలి, మీరు సత్యవంతులుగా ఉండడానికి పిలిచాడనమాట. మీరు మొదటి తిమోతి 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి తిమోతి 3:15 చూడండి, 4వ లైన్. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూడండి, ఒక స్తంభం ఉందనుకోండి, మనకు బాగా బైబిల్లో ఒక స్తంభం ఉంది. ఏ స్తంభం తెలుసా? ఉప్పు స్తంభం. చెప్పండి, ఏ స్తంభం ఉంది తెలుసా మీకు? ఉప్పు స్తంభం ఎవరు? లోతు బారి ఉప్పు స్తంభం. అలా చూస్తే అది ఉప్పులాగా అయిపోయిందంట. పిల్లర్ ఆఫ్ సాల్ట్, అది ఉప్పు స్తంభం. అంటే దేవుడు అన్నాడు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. వెనక్కి తిరిగి చూస్తే నీవు పిల్లర్ ఆఫ్ సాల్ట్ అయిపోతావు. వెనక్కి తిరిగి చూడడం ఏంటంటే లోకం వైపు వెళితే, మరలా లోకాన్ని అనుసరిస్తే నువ్వు పిల్లర్ ఆఫ్ సాల్ట్ అయిపోతావు. ఒకవేళ నీకు ప్రభు బిడ్డగా ఉండి కూడా నీవు వెనక్కి తిరిగి చూస్తే పిల్లర్ ఆఫ్ సాల్ట్ అయిపోతావు, ఉప్పు స్తంభం అయిపోతావు. సత్యమునకు స్తంభంగా ఉండవలసిన వాళ్ళు ఎలాగైపోతారు? ఉప్పు స్తంభంలాగా అయిపోతారు. నేను సత్యమునకు స్తంభము అనాలి. అంటే ఎవరైనా మీరు ఉద్యోగాలు చూడాలి, ఆ మాట అంటే మాటే, చెప్పిందంటే చెప్పినట్టు చేస్తుంది అంతే. అదే దేవుని బిడ్డ యొక్క మొదటి లక్షణం, స్టాండర్డ్ అన్నమాట. ఏంటంటే సత్యము, అంతే. సత్యమునకు స్తంభం, అంతేగాని పిల్లర్ ఆఫ్ సాల్ట్, ఉప్పు స్తంభం కాదు. ఇప్పుడు మన భారతదేశంలో ఒక పెద్ద స్తంభం ఉంది, ఒక పెద్ద సమాధి ఉంది. అదేంటి? తాజ్ మహల్.
తాజ్మహల్ చూడగానే మనకేమనిపిస్తుంది? అది ఒక తన భర్త ముంతాజ్ బేగం అనేటువంటి తన భార్య కొరకు అతను కట్టినటువంటి సమాధి మీద కట్టిన పెద్దది, అది ప్రపంచ వింతలో ఒకటిగా మారిపోయింది. దాన్ని చూడగానే అది సచ్చిన దాని మీద శవం, అది కట్టబడినటువంటి ఒక కట్టడ అని అనిపిస్తుంది. కానీ సంఘాన్ని చూడగానే లోకానికి ఏమవ్వాలంటే ఇది సత్యము అంటే. సంఘము అంటే ఎట్లా ఉండాలి చెప్పండి? సత్యమునకు స్తంభం అంట. ఏదైనా జగడం వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు భర్త మీద బోల్డ్ అని చెప్తారు, ఆ తర్వాత భర్త మీద భార్య మీద బోల్డ్ అని చెప్తూ ఉంటారు. అదంతా పుట్టిదే పాస్టర్ గారు అంటారు భార్యలు. అట్లా కాదు అని చెప్తుంటారు. అసలు నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. దేవుడు సంఘమును సత్యమునకు స్తంభముగా ఉండాలని, ఆధారముగా ఉండాలని కోరుకుంటున్నాడంట. జీవము గల దేవుని సంఘము అంటే ఎవరు చెప్పండి? సత్యమునకు స్తంభం. గట్టిగా చెప్పండి. మొదటి మాట ఏంటి? సంఘము అంటే ఏంటి? మనందరం పిలువబడిన వారు అని గుర్తుపెట్టుకుంటే ఏ మనిషిని తృణీకరించమని ఎంతో విలువ ఇస్తాం. నా ప్రభు పిలిచాడు, నన్ను పిలిచినట్టే పిలిచాడు. రెండవది స్తంభము, అది సత్యమునకు స్తంభం. అంటే మాటలో కానీ, ఏ విధమైన వ్యాపారాలు చేసినా, ఏ పనులు చేసినా, ఎక్కడైనా, ఇంటి దగ్గరైనా, ఎక్కడ పనిచేసే చోటైనా, ఎక్కడైనా సరే సత్యం అంటే సత్యమే. సత్యమునకు స్తంభముగా ఉండాలని దేవుడు సంఘాన్ని ఈ ప్రపంచంలో నిలబెట్టాడనమాట. తాజ్మహల్ చూసినప్పుడు, ఉప్పు స్తంభం చూసినప్పుడు రకరకాల వ్యక్తుల యొక్క స్వభావాలు, కానీ సంఘాన్ని చూసినప్పుడు అది సత్యము అని ఉండాలి అన్నమాట. నీవు సత్యముగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రక్కనింటి వాళ్ళు కూడా ఆకర్షించబడతారు ప్రభు దగ్గరకు. ప్రభు నాలో సత్యం కావాలి అని ప్రార్థన చేసుకోవాలి. సంఘం అంటది. నేను మూడో మాట చెప్తున్నాను. మూడో మాట ఏంటంటే, సంఘము అని అంటే ఇట్ ఈస్ ద హోలీ వర్జిన్ అని, పరిశుద్ధమైన కన్యక అంట. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధమైన కన్యక. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? అక్కడ దైవ సేవకుడు పౌలు అంటున్నాడు, వినండి, సంఘాన్ని గురించి మీరు ఎప్పుడు కూడా రికార్డ్ చేసుకోండి, ఈ మైండ్లో ఫీడ్ చేసేసుకోండి. సంఘము అని అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు పిలువబడిన మనందరము కూడా సంఘము ఒక కన్యకతో పోల్చబడిందనమాట. కన్యకతో పోల్చబడితే దైవ సేవకుడు ఆ కన్యకను యేసయ్యకు ప్రదానం చేస్తాడంట. పాస్టర్ గారు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ ప్రియమైన వరుడు యేసయ్యలాగొచ్చినప్పుడు ఆయనకు అప్పగించబడిన సంఘమును ఒక పరిశుద్ధమైన కన్యకగా ఆయనకు సమర్పించి ఆయన చేతిలో పెడతాడంట. అబ్బో, పాస్టర్ గారికి మా ఇల్లు కనపట్లేదు, మేము ఏమైనా మర్చిపోయి వెళ్ళిపోదు, ఏదో పరధ్యానంలో ఉంటాం, ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఏం పాస్టర్ గారు కళ్ళు కనపట్ల? మా ఇల్లు పక్కనే ఉంది కదా. మీ ఇల్లు కనిపిస్తుంది, కానీ పరధ్యానంలో ఉంటాం, ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడికో వెళ్తుంటాం. అట్లా అనకూడదు. ఏమనాలి? ఈయన ఒక పెళ్లి పెద్ద. పాస్టర్ గారు అంటే ఏంటి? ఏ పెళ్లి పెద్ద? సంఘము అనే పవిత్రమైన కన్యకను యేసయ్య చేతిలో పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది తెలియక వాళ్ళ మీద కోపాలు పెట్టుకుంటారు, వాళ్ళ మీద ద్వేషాలు పెట్టుకుంటారు. ఆశీర్వాదకరంగా ఉండదు. నన్ను ఒక పరిశుద్ధమైన కన్యకగా వాక్యం ద్వారా అనేక విధాలుగా నన్ను సరిదిద్ది మాటికి వాక్యం చెప్పి, మీరు బాగా జాగ్రత్తగా వినాలి, మనసులో పెట్టుకోవాలి, వాక్యం మనసులో పెట్టుకోవాలి. నాకు ఇంటిలో చిన్న కూటం జరిగిన వాక్యం చెప్పాలి, అది పెళ్లి రోజైన వాక్యం చెప్పాలి, బర్త్డే అయిన వాక్యం చెప్పాలి, చావు దినమైన వాక్యం చెప్పాలి, కృతజ్ఞత కూటమైన వాక్యం చెప్పాలి. ఇవన్నీ ఎందుకంటే నిన్ను ఒక పరిశుద్ధమైన కన్యకగా యేసయ్య చేతిలో పెట్టేదాకా పెళ్లి పెద్దగా. గుర్తుపెట్టుకో. మధ్యవర్తికి తిట్లన్నీ. ఒక మధ్యవర్తి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు మాత్రం పెళ్ళిళ్ళు పెట్టుకోవద్దు పాస్టర్ గారు. నేను అసలు పెట్టుకోలే అని చెప్పా. ఏంటంటే వాళ్ళేమో వస్తానంటారా, వీళ్ళేమో వస్తానంటే ఎదురు చూస్తారా, ఆ తర్వాత వాడికి ఏదో పని పడతాడు ఆగిపోతాడు, వీళ్ళేమో నన్ను వాయించి వదిలి పెడుతుంటారు అని చెప్పాడు. వీళ్ళు తిడుతుంటారు, వాళ్ళు తిడుతుంటారు. నేను ఎవరికి మధ్యవర్తిని కాదు, కానీ సంఘమునకు
ప్రభువుకు మధ్య ఒక పెళ్లి పెద్దగా ఉండేటువంటి దైవ సేవకుడు. దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. సంఘమునకు దైవ సేవకునికి అది సంబంధం, సంఘమునకు దేవునికి అదే సంబంధం. మీరు ఏం చేయాలంటే, నా ప్రియుడైన యేసు రాబోతున్నాడు, నా ప్రియుడా ప్రియ యేసు ఎప్పుడయ్యా అని ఏదో పాట బాగా చక్కగా ఉంటుంది. ఎచటయాను మహోత్సవం కళ్యాణము ఎచటయా మధ్య ఆకాశమా మహిమలో కననా నా ప్రియుడా నా ప్రియ యేసు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. నేను ఒక పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపడాలి. ప్రతిదినం నాకు వాక్యం అవసరం, ప్రతిదినం నాకు ప్రార్థన అవసరం. చాలామంది ఉద్దేశం ఏంటంటే, ఆ బలహీనతలు పోవడానికి, రోగాలు పోవడానికి, సమస్యలు ఈ లోక సంబంధమైన వాటి కోసం అనుకుంటారు. లేదు, పరిశుద్ధమైన కన్యకగా నువ్వు ప్రభు రాకడ కలుసుకోవడానికి ఇక్కడ ఒక శాంతిరాజు సంఘము అనేటువంటి ఒక వివాహ వేదిక. సంఘాలు చాలా ఉంటాయి, ఎవరికి వాళ్ళకి వివాహ వేదిక. కొంతమందికి అర్థం కాక అటు ఇటు తిరుగుతుంటారు, వాళ్ళకి ఆశీర్వాదం ఎక్కడ ఉండదు. ఎక్కడైతే దేవుడు అనుగ్రహించాడో అది వాక్యానుసారంగా తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఒక పరిశుద్ధమైన సంఘముగా మిమ్మలను దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఆఖరిగా ఇంకొక మాట చెప్తున్నాను, అదేమంటే సంఘము అని అంటే మరి పరిశుద్ధమైన కన్యకగా నీవు సిద్ధపడమే కాకుండా ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్స్ లవ్. సంఘము అంటే ఏంటి అనుకుంటున్నారు? ప్రేమకు నిలయం అన్నమాట. సంఘములో దైవికమైన ప్రేమ ఉండాలి. చెప్పండి, సంఘం అంటే ఏంటి? దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ లేకపోతేనంట అసలు మనలోనికి మన ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ ఉంటుంది. నీ సొంత బంధువుల్ని లేకపోతే రక్త సంబంధాన్ని ప్రేమిస్తావు. మీరు బాగా గుర్తుపెట్టుకొని తొందరగా ముగిచేస్తున్నాను. దేవుని ప్రేమతో మనము నింపబడాలని దేవుని వాక్యం చెప్తుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడుతుందంట దేవుని ప్రేమ. సంఘము అంటే ఏమనుకుంటున్నారు? ప్రేమకు నిలయము. సంఘము అంటే ఒక్కొక్కరు సంఘము, అందరూ కలిసి సంఘము. మీలో ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులు అని దేవుని వాక్యం చెబుతుంది. మీరు 1 కొరింథీ 13వ అధ్యాయంలోను, అలాగే మరి దేవుని ప్రేమ గురించి రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఏమనుందంటే, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆమేన్ చెప్పండి. సంఘం అంటే ఏంటి చెప్పండి? ప్రేమకు నిలయము అనండి. సంఘము అంటే దైవికమైన ప్రేమకు నిలయం అన్నమాట. అవి కొంచెం పట్టుకోండి. కాబట్టి మనమందరము దేవుని ప్రేమతో నింపబడాలి. అప్పుడు లోకములో నీ తోటి వ్యక్తి మీద, తోటి బిలీవర్ మీద, విశ్వాసం మీద నువ్వు నిందలు వేయవు. నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, అలాగన్నాడు, ఇలాగన్నాడని ఎప్పుడు కూడా నీవు ఎంతో ప్రేమ చూపిస్తావు అన్నమాట. ప్రేమ లేకపోతే అది వ్యర్థమే. ప్రేమ లేని సంఘం అంతా వ్యర్థమే. చాలామంది చెబుతారు మన సంఘం ఎంతో ఐక్యత కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది అని. కాబట్టి అలాంటి ప్రేమ ప్రజలు చెప్పుకోవడమే కాకుండా నీవు నిజమైన ప్రేమను కలిగి ఉన్నట్లుగా దేవుని మనసుతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. మొదటి మాట చెప్పండి, సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. రెండవది, సంఘము అంటే ఏంటి చెప్పండి? సత్యమునకు స్తంభం. మూడవది, సంఘము అంటే పరిశుద్ధమైన కన్యక. నాలుగవది, సంఘము అంటే దేవుని ప్రేమకు నిలయం అన్నమాట. ఎవరిని కదిపినా సరే దైవికమైన ప్రేమతో ఉండాలి. కానీ అందుకని సహోదరుడి మీద ద్వేషం ఉంచువాడు ప్రేమ లేనివాడు అని ఉంది. మీరు 1 యోహాను పత్రిక 3:14-15 చదివితే అక్కడ ఏమనుందంటే, ప్రేమ లేకపోతే వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోతే మరణమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు వినిపించిన మాటలకై వందనాలు తండ్రి. నీ పరిశుద్ధమైన కన్యకగా, అలాగే ప్రియమైన సంఘముగా, ప్రేమగల సంఘముగా నన్ను మార్చండి ప్రభువా. ప్రేమతో నింపండి నాయన. నా జీవితాన్ని నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకునమని వేడుకున్న నన్ను పిలిచినందుకు వందనాలు ప్రభువా. మీ నామను బట్టి తండ్రి మంచి వాతావరణం అనుగ్రహించండి నాయన. గాలిని మీరు యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మీరు కృపగల దేవుడు అయి ఉన్నారు తండ్రి. అయ్యా, ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగినట్లుగా చెయ్యయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు నాయన. అయ్యా, మేమైతే కేవలం నీ మీదనే ఆధారపడి ఉన్నాము. ఒక అద్భుత కార్యం జరిగించి కార్యక్రమం అంతా కూడా సవ్యంగా జరిగించండి. యేసు నామములో ప్రతి విధమైన సాతాను శక్తులను లయపరుస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మేమందరం పిలువబడిన వారం నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. మాలో ప్రతి ఒక్కొక్కరు ఎందుకు పనికి రాకపోయినా మీరు పిలిచారు కాబట్టి ఆ పిలుపును కాపాడుకునే వారిగా చేయి నాయన. అలాగే తండ్రి, మీ నామను బట్టి మేమందరం కూడా నీ రాకడకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు అయి ఉన్నారు. ఆశ్చర్యకరుడు, బలమైన దేవుడు. నీకు స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి ప్రభా, మీ నామను బట్టి ఈ రాత్రి మీరు మాకు వినిపించిన వాక్యముకై వందనాలు. నీ కొరకు బలమైన సాక్షిగాను మమ్మల్ని నిలబెట్టుకోనండి ప్రభువా. ప్రతి విధమైన చీకటి కార్యాలను, అంధకార శక్తులను లయపరిచి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో నింపబడినట్లుగాను, సత్యమునకు స్తంభముగా ఉండినట్లుగాను, పరిశుద్ధమైన కన్యకగా నీ రాకడకు సిద్ధపడినట్లుగాను, ఆ మహిమ వివాహోత్సవ సమయానికి అందరినీ సిద్ధపరచండి ప్రభువా. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప మందిరముకై నీకు స్తోత్రాలు తెలుస్తూ, తన సంఘములో ఉండే ప్రతివారు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉండినట్లుగా చేయండి ప్రభువా. ప్రతి విధమైన చీకటి కార్యాలను లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? లేచి నిలబడితే మరి ఇప్పటి వరకు మనం ఒక 4 మాటలు నేర్చుకున్నాం. అయితే దేవుడు సంఘాన్ని గొర్రెల సమూహంగా చూస్తున్నాడు అనమాట. మనమందరం గొర్రెల మందవలే ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. కాబట్టి గొర్రెలు అనే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మరి అందరూ కూడా దేవుని పిల్లలు అంటే గొర్రెలతో ఎందుకు పోల్చబడ్డాయంటే, నోరు ఉంటుంది కానీ మాట్లాడు, అవి కాపరి చెప్పినట్టలా నడుచుకుంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి గొర్రెల కాపరి ఎంత ప్రేమతో నడిపించుకుంటాడో అలాగే నేనే నడిపిస్తాను గొర్రెల్ని అని చెప్పి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో తెలియజేస్తుంది. అలాగే సంఘం అంటే లివింగ్ స్టోన్స్, రాళ్లతో పోల్చబడింది అనమాట. గొర్రెలతోనూ అలాగే సజీవమైన రాళ్లతో పోల్చబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాళ్లలాగా, రాళ్ల వలె తాపి మేస్త్రి ఏ విధంగా చెక్కడానికి రెడీ అయినప్పుడు రాళ్ళు మాట్లాడకుండా ఒక చక్కని బిల్డింగ్ ఏ విధంగా కట్టబడుతుందో అట్లాగే సజీవమైన రాళ్ళలాగా ఉండి ఒకరితో ఒకరు, ఒక రాయి మీద ఒక రాయి పెట్టబడినప్పుడు ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి, సహనం కలిగి ఓర్చుకుంటాయో. ఈ మందిరం ఇట్లా కట్టబడిందంటే ఒక రాయి మీద ఒక రాయి పేర్చడం వల్ల, అలాగే సిమెంట్, ఆ తర్వాత కాంక్రీట్, ఇదంతా ఈ మిక్చర్తో అది ఎంత చక్కగా కట్టబడింది. అట్లాగే ప్రేమ అనేటువంటి ఐక్యత కలిగి, సమాధానము కలిగి, సమాధానం అనే బంధముతో ఒక రాయి మీద ఒక రాయి సజీవమైన రాళ్ళలాగా మీరు ఓర్చుకున్నట్లయితే అప్పుడు ఒక మహిమగల మందిరముగా కట్టబడతారని, ప్రభు అప్పుడు త్వరగా వస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. మీలో ప్రతి ఒక్కరూ ఒక రాయిలాగా మందిరంలో నన్ను కూడా ఒక పాత్రగా వాడుకోండి అని చెప్పి దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మేమందరము గొర్రెల మందవలే ఉన్నామని నీవు సెలవిచ్చావు. ఇదిగో బలిసిన గొర్రెలకు నేను తీర్పు తీరుస్తాను. లోపల గొర్రెలు పొట్టేళ్ళు ఒకదానికొకటి పొడుచుకుంటాయి కదా, అయితే నేను వాటికి తీర్పు తీరుస్తా అని మీరు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చెప్పారు. సంఘములో సహజంగా ఒకరి మీద ఒకరికి అసూయలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, కానీ అవన్నీ వాక్యం ద్వారా సరిదిద్దుకునే కృప దయచేయండి. దేవుడు నన్ను పిలిచాడన్నట్లుగా నీ అందరినీ పిలిచాడని తెలుసుకొని నీ కొరకు బలమైన పాత్రలుగా వాడబడినట్లుగా చేయండి. సజీవమైన రాళ్ల వలె నీకు లోబడి జీవించినట్లుగా చేసి అనేకులకు ఆశీర్వాదంగా ఈ శాంతిరాజ్ సంఘాన్ని బలపరిచి మహిమ పొందమని యేసు శక్తిగల నామములో ఇప్పుడున్నటువంటి నీ బిడ్డలందరి శరీరాల్లో ఉన్న వ్యాధులు, బలహీనతలు యేసు నామములో లయపరుస్తున్నాను నాయన. అందరికీ ఆశీర్వాదం దయచేయండి నాయన. ప్రియమైన ప్రభువా, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఆనందించినట్లుగా మంచి వాతావరణం మీరు మాకు ఇచ్చారని నేను స్తుతిస్తున్నాను నాయన. సమస్త మహిమ నీకే, సమస్త ఘనత నీకే ప్రభువా. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి
మా మందిరాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప మందిరాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక విషయం నేను చెప్పినట్టల్లా చక్కగా మీరు ఈరోజు భోజనం అంతా తీసుకుని వచ్చారు. దాన్ని బట్టి తెచ్చినటువంటి మన శాంతిరాజ్ సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అలాగే మరి గోవిందరెడ్డిపల్లి నుంచి వచ్చిన సంఘానికి, అలాగే చాలా దూరం నుంచి మా అన్నయ్య కూతుర్లు, మా కూతుర్లు ముగ్గురు, 2 కూతుర్లు కొడుకు వచ్చారు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెబుతున్నా. వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఆశీర్వాదం తీసుకుందాం. అలాగే ప్రేయర్ పార్ట్నర్స్ మేరీ జోసెఫ్ గారు కూడా వచ్చారు. వారిని బట్టి కూడా వందనాలు. ప్రార్థన చేద్దాం, ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము సదాకాలం. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే మరలా ఈ విధంగా యానివర్సరీ రోజు సంఘమంతా కలిసి స్తుతించుకునేలాగునను, ఒకవేళ ప్రభు రాకడ వచ్చినట్లయితే మందరం ప్రభు సన్నిధిలో కలుసుకునే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనతో ఉండి మనలను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం. యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి ఒకసారి అందరూ కూర్చోండి. ఒక 2 నిమిషాలు. కేక్ తీసుకొచ్చారు. ఒక నిమిషం. రాకేష్, కేక్ ఫ్రిడ్జ్లో ఉందండి, తీసుకో త్వరగా. హ్యాపీ బర్త్డే టు యూ రాకేష్. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ డే, మ్యారీడ్ లైఫ్. సూరి, అర్చన. అన్ని పైకి తెచ్చారా? భోజనానికి తెచ్చారా? భోజనానికి పైన ఉన్నాయా? అసలు చికెన్ కర్రీ వాళ్ళు వచ్చారా? మహేంద్ర, సోని వచ్చారా వాళ్ళు? శ్రేష్టమైనది నీ మందిరము
సరే, భోజన పదార్థాలన్నీ పైకి తీసుకొచ్చండి ఎవరొస్తారు. కొంచెం యూత్ అక్కడ టేబుల్స్ ఉన్నాయంట, దయచేసి తీసుకొచ్చి అరేంజ్ చేస్తే లైటింగ్ కాడ కొంచెం చైర్స్ కూడా బ్యాక్ వేసుకుంటే భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. అలాగే భోజనాలు కింద ఉండే అన్ని పైకి తీసుకొచ్చేయండి. ఆ టేబుల్స్ ఇక్కడ తీసుకొచ్చండి అమ్మా. రాకేష్, కొంచెం ఆ టేబుల్స్ ఇక్కడ పంపించాయి, ఇక్కడ వేద్దాం. మనము చర్చి యానివర్సరీ కేక్ కట్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఏమి వెలిగించలేము, గాలి, హోరు గాలి. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. 6 సంవత్సరాల దేవుడు మనల్ని భద్రపరిచి, ప్రభువా మీ యొక్క మహాదయను బట్టి 7వ సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. మా సంఘముతో కలిసి మేము ఈ విధంగా ఆనందంగా, సంతోషంగా ఈ కార్యం చేయడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. విస్తారమైన దీవెన, ఆశీర్వాదము అందరికీ దయచే ప్రభువా. మా సంఘమంతా ప్రేమతో, అలాగే ఐక్యతతో, సమాధానముతో నిరాకడ వరకు అందరూ కూడా కలిసి ఆనందంగా ఉన్నట్లుగా చేయండి ప్రభువా. మీ పరిశుద్ధమైన నామములో మేము ఈ కార్యం చేస్తుండగా అందరికీ దీవెన, ఆశీర్వాదము, స్వస్థత దయచేయండి. నైనా ప్రేమతో చెప్పిన వారి, ప్రేమతో తెచ్చినటువంటి ఆ కుటుంబాలు కూడా ఆశీర్వాదం అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఇద్దరు చర్చి యానివర్సరీకి సంబంధించిన కేక్ కట్ చేస్తున్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. హ్యాపీ యానివర్సరీ. ఈరోజు పాస్టర్ మ్యారేజ్ అయి ఉంటే కూడా బాగుండేది. అలాగే రాకేష్ కూడా రావాలి. రాకేష్, ఈరోజు నీ బర్త్డే అంట కదా, కేక్ కట్ చేసి దానికి రావాలి నువ్వు. ప్లేట్స్ సౌండ్ పెట్టమ్మా కొంచెం. హలో, ప్లేట్స్ అవి పట్టరండి. ఇక్కడ ప్లేట్స్ తెచ్చిన వాళ్ళు దయచేసి ముందుకు తీసుకురండి. ప్లేట్స్ సూర్య వాళ్ళ ఫ్యామిలీ రావాలి ముందుకి. అలాగే రాకేష్ కూడా రావాలి. దయచేసి తొందరగా రండి. అలాగే ప్లేట్లు, తెచ్చిన భోజన సామాన్లన్నీ కూడా ఇక్కడ టేబుల్ పైన సర్దండి. ఫస్ట్ ప్లేట్స్, తర్వాత స్వీట్లు, ఆ తర్వాత కర్రీస్, భోజనాలు అన్నీ.
వచ్చిన వాళ్ళందరూ కలిసి కేక్ కట్ చేయాలి. తీసుకురు, పక్క తీసుకురు. రేపు అడ్వాన్స్ మ్యారేజ్ డే అనమాట. మన సూరి అర్చనది. రాకేష్ది ఈరోజు బర్త్డే అనమాట. వీళ్ళ మమ్మీ కావాలంట. వచ్చిందా? ఈ పక్క మ్యారేజ్ డే, ఈ పక్క బర్త్డే. రాకేష్ పుట్టిన రోజు, మనతో పండుగ రోజు. హ్యాపీ పండుగ. ఏంట్రా? సూర్య అర్చన హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ ఇద్దరికి కలతలు లేని అన్నా తెచ్చారన్నా, తెచ్చాం. మేము కూడా వండాం. ఎవరు వండాం? ఒక అండ ఉంది. లైఫ్ మీ ఇద్దరికి కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. అదే అదే మా దీవెన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన, అదే అదే మా ఓకే. దయచేసి మొదట గోవిందరెడ్డిపాలెం వాళ్ళకి పెట్టండి. చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళు. ఆటో వేసుకుని వచ్చినట్టున్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మైపాడ్ గేట్ నుంచి కూడా వచ్చారు. దయచేసి ఈ చైర్స్ అన్ని ఖాళీ చేసేసండి. కొంచెం ఖాళీ చేస్తే ఫ్రీగా భోజనాలు చేసినందుకు బాగుంటుంది. ఈ చైర్స్ అన్ని ఖాళీ చేసేయండి. ఇదిగో ఇది తీసే ముందు పెట్టుకోండి. వీలైతే కింద వేసేసండి. అక్కడ వేసేయండి. వాళ్ళు ఏమైనా కూర్చుంటారు. అక్కడ వేసేయండి. కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు.
సిద్ధపరిచారు. సిద్ధపరిచిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం, వడ్డించే వారికి, వండిన వారికి, తీసుకుంటున్న మా సంఘ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదం, స్వస్థత దయచేయండి. యేసు నామములో ప్రతి బలహీనతను తొలగించి ఈ తింటున్న ఆహారం ద్వారా అందరికీ ఆరోగ్యము, స్వస్థత, విడుదల, దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.